హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎథికల్ హ్యాకర్ గోపికృష్ణ యూట్యూబ్ ఛానల్. ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అదేవిధంగా బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. మనం ఎలాంటి వీడియో చేసినా కూడా నోటిఫికేషన్ ద్వారా అందించబడుతుంది. ఈ వీడియోలో మనం ఒక మొబైల్ అనేది ఎలా హ్యాక్ అవుతుంది అండ్ హ్యాక్ అయినప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ అయితే మన మొబైల్లో కనిపిస్తాయి అండ్ అదేవిధంగా మనం హ్యాక్ అయిందా లేదా అని ఎలా తెలుసుకోవాలి, ఇఫ్ ఇన్ కేస్ మన హ్యాక్ అయితే ఏం చేయాలి. సో వీటి గురించి మనం డీటెయిల్గా అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఈ వీడియోకి ఖచ్చితంగా అయితే లైక్ చేయండి అండ్ అదేవిధంగా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, మీ గ్రూప్స్లలో ఫ్రెండ్స్కి అందరికి షేర్ చేయండి. ఎందుకంటే నార్మల్గా ఒక్క ఇంట్లో మినిమం 1 or 2 మొబైల్స్ అయితే ఈ రోజుల్లో ఉంటున్నాయి. సో అలా మొబైల్స్ ఉండడం వల్ల మనకు సెక్యూరిటీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ మొబైల్స్లో మనకు కావాల్సిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ, మన బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్ కానీ, సో మన ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్ కానీ, మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ ఏదో ఒకటి అయితే మనం స్టోర్ చేసుకుంటూ ఉంటాం అండ్ అదేవిధంగా యూజ్ చేస్తూ ఉంటాం. సో అలాంటప్పుడు మన మొబైల్కైనా మనకైనా సెక్యూరిటీ ఉండాలంటే ఇవి తెలుసుకున్నప్పుడు మనకు కొంచెం జాగ్రత్తగా ఉండే ఛాన్సెస్ అయితే ఉంటుంది. మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయినా, మన ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్ అయినా, మన ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అయినా ఏదైనా కూడా మనకు బయటికి లీక్ అవ్వకుండా కొంచెం సెక్యూర్గా ఉండే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో నేను మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు, నేను రీసెర్చ్ చేసినంత వరకు, నేను యూజ్ చేసే అంతవరకు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఈ వీడియోని అయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. మన తెలుగులో ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? 16 సెక్షన్స్ ప్లస్ బగంటింగ్ బోనస్గా మేమైతే కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మన తెలుగు లాంగ్వేజ్లో అయితే ఉంటుంది. 155+ వీడియోస్తో మన కోర్స్ అయితే ఉంటుంది. మీరు తెలుగులో ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకోవాలనుకుంటే మన ఐహ్యాక్ అకాడమీలో మీకు ఎథికల్ హ్యాకింగ్ విత్ సర్టిఫికేషన్, నాన్ సర్టిఫికేషన్తో అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక వీడియో అయితే ఉంటుంది, ఎథికల్ హ్యాకింగ్ బిగినర్స్ టు అడ్వాన్స్డ్ అని చెప్పేసి. ఆ వీడియో అయితే మీరు చూడండి. చూసినట్లయితే మీకు అన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి. కోర్సులో ఏమేమి నేర్పిస్తాము, ఎలా నేర్చుకోవచ్చు, ఎక్కడ నేర్చుకోవచ్చు, కోర్సు యొక్క డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా ఆ వీడియోలో మా సపోర్ట్ టీం నెంబర్ కూడా ఉంటుంది. మీరు కాల్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా క్లారిఫై అయితే చేసుకోవచ్చు. అండ్ మీరు కోర్సులో జాయిన్ అయినాక కూడా మీకు సపోర్ట్ అయితే ఉంటుంది. అక్కడ మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా, ప్రాబ్లమ్స్ వచ్చినా మేము సాల్వ్ చేస్తూ అయితే ఉంటాము. సో కంటెంట్లోకి వెళ్తే మన మొబైల్ అనేది ఎలా హ్యాక్ అవుతుంది ఫస్ట్ ఇదైతే తెలుసుకుందాము. మన మొబైల్ అనేది మ్యాక్సిమం 99% మన ఇంటరాక్షన్ వల్లనే హ్యాక్ అవుతుంది. అంటే మనమే ఏదో ఒక మిస్టేక్ చేయడం వల్లనే హ్యాక్ అవుతుంది. లేదంటే నేను ఎలాంటి మిస్టేక్ చేయలేదు, ఎలాంటి అప్లికేషన్ ఇన్స్టాలేషన్ చేయలేదు, అయినా నా మొబైల్ హ్యాక్ అయింది అంటే అలా నాకు తెలిసినంత వరకు 99% అలా హ్యాక్ అయితే అవ్వదు. మీరు చేసే ఏదో ఒక మిస్టేక్ వల్లనే మీ మొబైల్ అయితే హ్యాక్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ఎడిటింగ్ అప్లికేషన్ కావాలి, సో అది ప్రీమియం అప్లికేషన్ కావాలి, సో ఇంటర్నెట్లోకి వెళ్తారు, బ్రౌజ్ చేస్తారు, అప్లికేషన్ కనిపించగానే ఇన్స్టాలేషన్ చేస్తారు, అయిపోతుంది. సో నెక్స్ట్ మీకు ఏదైనా లోన్ రిక్వైర్మెంట్ ఉంది, మీకు ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిని అడిగే సిచ్యువేషన్ లేదు, అలాంటప్పుడు ఏం చేస్తారు, గూగుల్లోకి వెళ్తారు, బ్రౌజ్ చేస్తారు, ఏదో ఒక థర్డ్ పార్టీ లోన్ అప్లికేషన్ ఇన్స్టాలేషన్ చేస్తారు. అప్పటి మందం ఒక 1-2 డేస్ హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాత మీకు జరగాల్సినవి జరుగుతూనే ఉంటాయి. సో ఇలాంటివి ఏదైతే థర్డ్ పార్టీ అప్లికేషన్స్ మనకు రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఖాళీగా ఉన్నారు, డబ్బులు ఎర్న్ చేయాలి, సో అలాంటప్పుడు ఏం చేస్తారు, ఏదో ఒక అప్లికేషన్ రీసెర్చ్ చేస్తూ ఉంటారు, అది ఏదో ఒకటి దొరుకుతూ ఉంటుంది, ఇన్స్టాలేషన్ చేస్తూ ఉంటారు. ఈ మధ్య సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ ఏదైతే క్రియేటర్స్, కంటెంట్ క్రియేటర్స్ కూడా వాళ్ళకు ఫాలోవర్స్ పెంచుకోవడానికి కోసం కూడా వాళ్ళు ఏదో ఒక థర్డ్ పార్టీ అప్లికేషన్స్ కూడా చెప్తా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎడిటింగ్ ఇలా ఎంత బాగా చేయాలనుకుంటున్నారా, సో ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేయండి, మీకు ఈ ఆప్షన్స్ కావాలా, ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేయండి. అది ఎలాంటి లిమిట్స్ లేకుండా అన్లిమిటెడ్గా చెప్తున్నారు. కనీసం వార్నింగ్ అయినా ఇవ్వట్లేదు. మీకు ఇన్స్టాలేషన్ చేసే ముందు మీరు మీ ఓన్ రిస్క్ వల్ల ఇన్స్టాలేషన్ చేయండి అని కూడా చెప్పట్లేదు వాళ్ళు. సో కనీసం వార్నింగ్ కూడా ఇవ్వట్లేదు. వాళ్ళు ఏంటంటే ఫాలోవర్స్ ఇంక్రీజ్ చేసుకోవడానికి కూడా ఇలాంటి వీడియోస్ అయితే చేస్తున్నారు చాలామంది కూడా. నేను చాలా వరకు చూశాను కూడా. సో మనం ఎంతవరకు అని వాళ్ళని మనం చెప్పగలుగుతాం, వాళ్ళకి చెప్పలేం. సో మనం యూజ్ చేసేటప్పుడు మనం సెక్యూర్గా ఉంటుంది. వాళ్ళు చెప్తూనే ఉంటారు, ఎవరు ఏది చేసేది చేస్తూనే ఉంటారు. మనకు బుద్ధి ఉండాలి ఫస్ట్. సో మనము మన సెక్యూరిటీ కోసం, మన సేఫ్టీ కోసం మనం తీసుకునే ప్రికాషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం తీసుకోవాలి. మనం ఇప్పుడు బైక్ మీద వెళ్తున్నప్పుడు హెల్మెట్ అనేది ధరించాలి, మనము కావాల్సిన ప్రికాషన్స్ తీసుకోవాలి, లెఫ్ట్ సైడ్ మాత్రమే వెళ్ళాలి, డైవర్షన్ తీసుకున్నప్పుడు, లెఫ్ట్ ఆర్ తీసుకున్నప్పుడు ఇండికేటర్ వేయాలని ఎలాగైతే తెలుసుకొని డ్రైవ్ చేస్తున్నామో, మొబైల్ యూజ్ చేస్తున్నామంటే కూడా అది అంత చిన్న డివైస్ కాదండి. ఇంటర్నెట్కి వన్స్ కనెక్ట్ అయ్యి ఉందనంటే ఏదైనా హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి మనం కావాల్సిన సెక్యూరిటీ అయితే మనం తీసుకోవాలి, సేఫ్టీ చూసుకోవాలి. ఫస్ట్ మన పర్సనల్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం పబ్లిక్లో బతుకుతున్నాం కాబట్టి మనకు ఫైనాన్షియల్గా కూడా మనం హార్డ్ ఎర్నడ్ మనీ కాబట్టి ఏది కూడా మనం పోనీయొద్దు. నేను చాలా వరకు అయితే ట్రై చేస్తున్నాను పబ్లిక్ని అవేర్ చేయడానికి, కానీ ఎక్కడ కూడా నేను రీచ్ అవ్వట్లేదు చాలా మందికి.
సో నేను మ్యాక్సిమం ఎప్పుడు ఇలాంటి ఇన్ఫర్మేషన్ చేస్తూనే ఉంటాను. సో మన మొబైల్ అనేది హ్యాక్ అయ్యేది 99% మనమే ఏదో ఒక థర్డ్ పార్టీ అప్లికేషన్ ఇన్స్టాలేషన్ చేయడం వల్ల. సో మీరు ఇన్స్టాల్ చేసే ముందు 1 మినిట్ అయితే ఆలోచించండి, మనకి ఇది అవసరమా, ఇది ఇన్స్టాలేషన్ చేయాలా వద్దా అనేది వన్స్ ఒకసారి ఆలోచించి ఇన్స్టాలేషన్ అయితే చేయండి. ఇన్స్టాలేషన్ చేసే ముందు అన్ని చెక్ చేసుకోండి. అండ్ అదేవిధంగా మీరు ఏదైనా ఒక థర్డ్ పార్టీ అప్లికేషన్ వాట్సాప్లో రాగానే, లేదంటే ఏదైనా క్రియేటర్ చెప్పగానే, లేదంటే ఏదైనా బ్రౌజర్లో సెర్చ్ చేయగా రాగానే మీ ఆ అప్లికేషన్ వెళ్ళి ఇన్స్టాలేషన్ చేసే ముందు ఆ అప్లికేషన్ని టోటల్ వైరస్ అనే ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది. ఆ వెబ్సైట్లో ఒకసారి అప్లోడ్ చేసి స్కాన్ చేసి అయితే చూడండి. ఇఫ్ ఇన్ కేస్ అందులో ఏదైనా మాల్వేర్ ఉన్నట్టుగా మీకు డిటెక్ట్ అయితే ఆ అప్లికేషన్ ఇన్స్టాలేషన్ చేయొద్దు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ప్లే స్టోర్ నుంచి వెళ్ళి డౌన్లోడ్ చేసినా కూడా కొన్ని అప్లికేషన్ సేఫ్గా ఉండవు. డేటా ఎంట్రీ అని, ఫ్రీ ఎర్నింగ్ అని, పార్ట్ టైం ఎర్నింగ్ అని ఇలాంటి అప్లికేషన్స్ ఈ మధ్య కాలంలో చాలా వస్తున్నాయి. ఏంటంటే ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ కానీ, స్టూడెంట్స్ కానీ ఏదో కొంత అమౌంట్ ఎర్న్ చేద్దాం అనే ఉద్దేశంతో కూడా చాలా అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ ఎక్కడ దొరికితే అక్కడ ఇన్స్టాలేషన్ అయితే చేసుకుంటుంటారు. సో అలా చేసుకోవడం వల్ల మీ యొక్క సేవ్డ్ పాస్వర్డ్స్, బ్రౌజర్లో ఉన్న సేవ్డ్ పాస్వర్డ్స్ అయినా, లేదంటే మీకు సంబంధించిన ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అయినా, సో ఇలాంటివి అవి అందులో అప్లికేషన్లో అడిగినప్పుడైనా, లేదంటే మనం ఎంటర్ చేసినప్పుడైనా మన డేటా అనేది బయటికి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇలా మన ఫోన్లోకి ఏదో ఒక మాల్వేర్ అయితే ఎంటర్ అవుతుంది. సో అలా మాల్వేర్ అనేది మన ఫోన్లోకి ఎంటర్ అయిందంటే మనము కీలాగర్స్ కూడా ఉంటాయి. కీలాగర్స్ అంటే మనం ఏది టైప్ చేసినా కూడా హ్యాకర్కి రీచ్ అవుతుంది. సో మనకు ఫ్రంట్ క్యామ్ యాక్సెస్ చేసి మన ఫొటోస్ కూడా తీయొచ్చు, బ్యాక్ క్యామ్ యాక్సెస్ చేసి మన యాక్టివిటీస్ తెలుసుకోవచ్చు, మన వాయిస్ మనం ఏం మాట్లాడుతున్నాం అనేది కూడా వాళ్ళు రికార్డ్ చేయవచ్చు. సో ఇలాంటివన్నీ వాళ్ళు చేయగలిగినప్పుడు వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు. ఇంకా మనం అప్లికేషన్ ఇన్స్టాలేషన్ చేసినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది, మన లూప్ హోల్స్ అన్నీ తెలుస్తాయి. తెలియగానే మీకు దగ్గర నుంచి ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. మీకు కాల్ చేసి సమ్ గోపికృష్ణనా, ఎస్ గోపికృష్ణ, మీ మెయిల్ ఐడి ఇది, మీ పాన్ కార్డ్ నెంబర్ ఇది, మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇది అని చెప్పి సో మిమ్మల్ని బెదిరించే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో మీరు ఇక్కడ ఈ ఒక పర్సన్ అయితే మేము ఫైండ్ చేసాం, ఆ పర్సన్ ఫోన్లో మీ డీటెయిల్స్ అయితే దొరికాయి, వాళ్ళకి మీకు ట్రాన్సాక్షన్ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. సో మీరు ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఎంటర్ అవుతున్నారు అదేదని కూడా చెప్పొచ్చు. లేదంటే మీ డీటెయిల్స్ యూజ్ చేసి ఎవరైనా ఒకరు ఏదైనా ఒకటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయొచ్చు. అంటే మన డేటా అనేది అంత సేఫ్గా మనం ఉంచుకోవాలి. అదంతా ఎందుకండి, మనకు రీసెంట్గా అనన్య అని చెప్పేసి మీరు తెలిసే ఉంటుంది, యాక్ట్రెస్, మనకు వకీల్ సాబ్ సినిమాలో ఉంటుంది. ఆమె కూడా పోలీస్ లాగా కాల్ చేసేసి మీరు ఇలా చేశారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అంటే ఆమె ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్ళింది బయటికి అంటే ఏదో ఒక డేటా లీక్ వల్ల, ఏదో దానివల్ల వెళ్తూ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసి మన కాల్స్ చేసి మన ఫోన్లో ఏదో ఒక అప్లికేషన్ ఇన్స్టాలేషన్ చేయించి ఏదో ఒకటి చేయించవచ్చు. అదంతా ఎందుకంటే ఇంకొకటి, సన్నీ లియోన్కి సంబంధించిన పాన్ కార్డ్ లీక్ అవడం ద్వారా ఆ పాన్ కార్డ్ని యూజ్ చేసి 5,000 వరకు లోన్ అయితే తీసుకున్నారు. సో అంత పెద్ద వాళ్ళకి జరిగినప్పుడు మనం ఎంత అండి. సో కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి అప్లికేషన్స్ మీ మొబైల్లో ఇన్స్టాలేషన్ చేయొద్దు, మీ ఫైనాన్షియల్ అమౌంట్ పోగొట్టుకోవద్దు. సో అండ్ అదేవిధంగా పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. మన ఫొటోస్ మీ మార్ఫుడ్ అయ్యి పబ్లిక్లో లీక్ అవ్వాలని మీరు అనుకుంటే, మీరు అంత ఫేమస్ అవ్వాలనుకుంటే మాత్రమే ఏదైనా చిల్లర అప్లికేషన్స్ అయితే ఇన్స్టాలేషన్ చేయండి. ఇంకా మీ కోతి పనులు మీరు చేసుకోండి, అది మీ ఇష్టం. సో ఇలాంటి మ్యాక్సిమం అయితే అవాయిడ్ చేయండి. మన ఫోన్ అనేది ఎలా హ్యాక్ అయింది అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాము. మ్యాక్సిమం 99% మనం ఇన్స్టాలేషన్ చేయడం ద్వారానే. నెక్స్ట్ మనం ఏదైనా ఫ్రీ వైఫై అనగానే కనెక్ట్ అయితే అందులో మన డేటా స్నిఫింగ్ అయితే చేసి, అంటే మనం బ్రౌజ్ చేసే ప్రతి ఒక్కటి మన సేవ్డ్ పాస్వర్డ్స్ అయినా ఇలాంటి స్నిఫ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఆ స్నిఫ్ ఎలా చేస్తారు ఏంటి అనేది, ఆ స్నిఫింగ్ ఎలా జరుగుతుంది అనేది మనం నెక్స్ట్ అయితే తెలుసుకుందాం. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ వీడియోకి మంచి లైక్ చేసి సపోర్ట్ చేస్తే అలాంటివి కూడా మనం ముందు తెలుసుకుందాం. సో ఇలాంటి ఫ్రీ వైఫైస్కి, ఫ్రీ అప్లికేషన్స్కి, ఫ్రీ సాఫ్ట్వేర్స్కి, లేదంటే లోన్స్కి, లేదంటే పార్ట్ టైం జాబ్స్ అని, సో ఇలాంటివి ఏవో ఒకటి అప్లికేషన్స్, మ్యాక్సిమం అప్లికేషన్స్ ఇన్స్టాలేషన్ చేయడం ద్వారానే అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏదైనా లింక్స్ క్లిక్ చేయడం ద్వారా ఫోన్ హ్యాక్ అవుతుందా అంటే, లింక్స్ క్లిక్ చేయగానే ఫోన్ అయితే హ్యాక్ అవ్వదు. బట్ క్లిక్ చేయగానే మీకు కెమెరా యాక్సెస్ అయితే అడుగుతుంది. ఆ కెమెరా యాక్సెస్ ఇవ్వగానే మీ ఫ్రంట్ బ్యాక్ కెమెరా అయితే యాక్సెస్ హ్యాకర్కి వెళ్ళడం జరుగుతుంది. అలా వెళ్ళినప్పుడు ఎవ్రీ 1 or 2 సెకండ్స్కి ఒక ఫోటో క్యాప్చర్ చేసి హ్యాకర్కి అయితే సెండ్ చేస్తుంది. సో అలాంటివి అయితే ఉన్నాయి. సో అలాంటి లింక్స్ని క్లిక్ చేయడం ద్వారా ఇలాంటివి అయితే జరగవచ్చు. సో ఈ మధ్యకాలంలో ఫ్రీ జియో రీఛార్జ్ అని చెప్పేసి, వోడాఫోన్ రీఛార్జ్ చెప్పేసి ఇలాంటి వాటి కోసం కూడా ఫ్రీ రీఛార్జ్ అని ఈ అప్లికేషన్ ఇన్స్టాలేషన్ చేయండి అని కూడా చాలా అప్లికేషన్స్ కూడా స్ప్రెడ్ అవుతున్నాయి. సో అలాంటి అప్లికేషన్స్ ఫ్రీ వాటికి వెళ్ళినప్పుడు ఫోన్ అయితే హ్యాక్ అవుతుంది.
నెక్స్ట్ ఈ మధ్య కాలంలో ఇంకా కొంచెం ట్రెండీగా యూజ్ అవుతుంది ఏంటంటే, ఇలాంటి అప్లికేషన్ ఇన్స్టాలేషన్ చేయగానే SMS కాల్ ఫార్వర్డింగ్స్ అయితే వెళ్తున్నాయి. SMS కాల్ ఫార్వర్డింగ్స్ వెళ్ళగానే వేరే ఎవరికైతే ఆ కాల్స్ SMS వెళ్తున్నాయో SMS వాళ్ళకి వెళ్ళగానే మీ అకౌంట్ డీటెయిల్స్ ఏదైతే సంథింగ్ UPI అకౌంట్ ఏదైనా డీటెయిల్స్ ఉండగానే వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఆన్లైన్లో ఏదైనా షాప్ చేసే ఆప్షన్ కూడా ఉంటుంది. ఎందుకంటే మీకు వచ్చే మెసేజెస్ వాళ్ళకి వెళ్తున్నాయి కాబట్టి. సో అలా వెళ్తున్నాయా లేదా చెక్ చేసుకోవాలంటే నేను ఒక కోడ్ అయితే చెప్తాను. మీ మొబైల్ ఓపెన్ చేసి మీ మొబైల్ కీప్యాడ్లో *#67# అని డైల్ చేసి కాల్ చేయండి. కాల్ చేసినట్లయితే మీకు అక్కడ నాట్ ఫార్వర్డింగ్ అని అన్నీ వచ్చినట్లయితే మీ ఫోన్లో కాల్ ఫార్వర్డింగ్ SMS ఫార్వర్డింగ్ అవ్వనట్లు. ఇఫ్ ఇన్ కేస్ మీకు అక్కడ ఫార్వర్డింగ్ అని వస్తే కూడా ఏం చేయాలో చెప్తాను. కొన్ని ఫోన్స్లో *#67# అనేది వర్క్ అవ్వదు. అలా వర్క్ అవ్వనప్పుడు *#21# అయితే టైప్ చేసి కాల్ చేయాలి. సో ఇది వర్క్ అవ్వని మొబైల్స్లో అదైతే ట్రై చేయండి. సో ఇక్కడ మీకు కాల్ ఫార్వర్డింగ్ SMS ఫార్వర్డింగ్ అనేది లేదు అనిపించినట్లయితే సో మీ మొబైల్ సేఫ్గా ఉన్నట్లు. అండ్ అదేవిధంగా ఒకవేళ కాల్ ఫార్వర్డింగ్ SMS ఫార్వర్డింగ్ అని ఒకవేళ ఉన్నట్లయితే మీరు నేను ఇంకొక కోడ్ అయితే చెప్తాను. దానికి డయల్ చేసినట్లయితే మీకు ఆ ఫార్వర్డింగ్స్ అన్నీ మీకు అన్ఫార్వర్డ్ ఫార్వర్డింగ్ అవ్వడం అయితే ఆగిపోతాయి. సో అదేంటంటే #002#. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. #002# అనేది మనం ఇచ్చి కాల్ చేయగానే మన కాల్ ఫార్వర్డింగ్స్ SMS ఫార్వర్డింగ్స్ అయితే అన్నీ అయితే టర్మినేట్ అయిపోతాయి, స్టాప్ అయిపోతాయి. సో అండ్ అదేవిధంగా మనం ఏదైనా సోషల్ మీడియాలో లేదంటే ఎక్కడో అక్కడ మనకు దొరికిన అప్లికేషన్స్ని మనము టోటల్ వైరస్ అనే ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది, అందులో తీసుకెళ్ళి అప్లోడ్ చేసినట్లయితే ఇఫ్ ఇన్ కేస్ అందులో వైరస్ డిటెక్ట్ అయినట్టయితే ఆ అప్లికేషన్స్ అయితే మ్యాక్సిమం ఇన్స్టాలేషన్ అయితే చేయకండి. మోస్ట్ ఆఫ్ అయితే ఇన్స్టాలేషన్ చేయకండి. మీకు ఏదో ఒక కావాలి అని చెప్పేసి వాటి కోసం ఇన్స్టాలేషన్ చేస్తే వాటికి ఒక సపరేట్ ఫోనే పెట్టుకోండి. అందులో మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ లేకుండా, మీ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ లేకుండా, లేదంటే మీ బిజినెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ లేకుండా ఉండేలాగా చూసుకోండి. సో అలా చూసుకొని ఆ ఫోన్లలో ఇన్స్టాలేషన్ చేసుకోండి మీకు అంతగా ఉంటే. కానీ మీ పర్సనల్ అన్నీ ఉన్న వాటిలో అయితే ఇన్స్టాలేషన్ అయితే చేయవద్దు. అండ్ ఇంకొకటి, మనము ఒకవేళ మన ఫోన్ హ్యాక్ అయింది, ఆల్రెడీ నేను ఇన్స్టాలేషన్ ఇవన్నీ చేసున్నాను, ఒకవేళ ఇప్పుడు నేను ఏం చేయాలని అడిగితే మీకు మాల్వేర్ బైట్స్ అనే ఒక అప్లికేషన్ అయితే ఉంటుంది. సో మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి మాల్వేర్ బైట్స్ అని సెర్చ్ చేసినట్లయితే మీకు ఆ అప్లికేషన్ అయితే వస్తుంది. ఆ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకు అంటే ఇన్స్టాలేషన్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ నెసెసరీ డీటెయిల్స్ ఇచ్చేసి, డీటెయిల్స్ అంటే ఏదో మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ కాదు, యాక్సెస్ అడుగుతుంది మన ఫోన్ని స్కాన్ చేయడానికి కోసం. ఆ యాక్సెస్లు అన్ని ఇచ్చేసి స్కాన్ చేయండి. సో స్కాన్ చేసిన తర్వాత మీకు అక్కడ ఏదైనా మాల్వేర్స్ ఏమైనా వైరసెస్ లాంటివి డిటెక్ట్ అయితే వాటిని రిమూవ్ చేయండి. మీకు అక్కడే ఆప్షన్ రిమూవ్ చేయడానికైతే వస్తుంది. సో ఇలా మీ ఫోన్ ఒకవేళ హ్యాక్ అయితే ఇవన్నీ ఆప్షన్స్ ద్వారా మీ ఫోన్లో ఏదైనా మాల్వేర్స్ ఉంటే వీటిని మనం ఇలా డిటెక్ట్ చేసి వాటిని రిమూవ్ అయితే చేయొచ్చు. అండ్ అదేవిధంగా కొందరు ఏం చేస్తారంటే ఈ మాల్వేర్ బైట్స్ అని నేను చెప్పగానే దీన్ని కూడా మోడర్న్ అప్లికేషన్ కోసం సెట్ చేస్తారు. ఎందుకు అని అంటే మనకు ఫ్రీ వెర్షన్లో ఏమవుతుందని అంటే మనకు కొంతవరకు మాత్రమే స్కాన్ అవుతుంది. మీకు ఈ మాల్వేర్ బైట్స్ అనేది సరిపోతుంది, ఆ కొంతవరకు అయితే సరిపోతుంది. సో దాంతో అయితే స్కాన్ చేయండి. అంటే మాల్వేర్ బైటే చేయాలంటే లేదు, మీ ఇష్టం. వేరే ఏదైనా యాంటీవైరస్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ మీకు తెలిసి ఉంటే వాటి ద్వారా కూడా మీరు స్కాన్ చేయొచ్చు. బట్ మాల్వేర్ బైట్స్ అనేది కొంచెం బెటర్గా పనిచేస్తుందని అయితే చెప్పాను. ఇది ప్రమోషన్ అయితే కాదు, జస్ట్ నేను యూజ్ చేస్తున్నాను. నేను చాలా ఇయర్స్ బ్యాక్ కూడా ఒక రీల్ అయితే చేశాను. సో మన మొబైల్ హ్యాక్ అయితే ఇలా చెక్ చేసుకోండి అని చెప్పేసి. అండ్ అదేవిధంగా ఒకప్పుడు చెప్తూ ఉండే ఏంటంటే మీ ఫోన్ హ్యాక్ అయితే మీ ఫోన్ మీద యాడ్స్ వస్తాయి, లేదు అని అంటే మీ ఫోన్లో ఛార్జింగ్ అనేది తొందరగా అయిపోతుంది, ఫోన్ అనేది స్లో అవుతుంది అని చెప్పేసి. ఇప్పుడున్న ఫోన్స్లలో ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద ఫోన్స్లలో ఛార్జింగ్ అనేది అంత తొందరగా డ్రైన్ అవ్వట్లేదు, అండ్ అదేవిధంగా ఫోన్ అనేది స్లో అవ్వట్లేదు. సో అప్పుడు కూడా మనం ఎలా ఫైండ్ చేయాలంటే మన ఇన్స్టాల్డ్ అప్లికేషన్, మన ఫోన్లో యాప్స్లోకి వెళ్తే ఇన్స్టాల్డ్ సెట్టింగ్స్లలో యాప్స్లలో ఇన్స్టాల్డ్ అప్లికేషన్స్లోకి వెళ్తే అందులో మనకు తెలిసిన అప్లికేషన్స్ కాకుండా ఏమైనా థర్డ్ పార్టీ అప్లికేషన్స్ మీకు కనిపించి ఉంటే వాటిని అన్ఇన్స్టాల్ చేయండి. అండ్ అదేవిధంగా మీ ఫోన్లో డాటా యూసేజ్లోకి వెళ్తే ఏ అప్లికేషన్ మీకు డాటా అనేది ఎక్కువగా యూజ్ చేసుకుంటుంది, అందులో ఏదైనా థర్డ్ పార్టీ అప్లికేషన్ ఉందా లేదా అని చూసి ఆ థర్డ్ పార్టీ అప్లికేషన్ ఉంటే వాటిని చూసి ఫైండ్ చేసి రిమూవ్ చేయండి. కొన్ని అప్లికేషన్స్ మనకు రిమూవ్ చేస్తే పోవు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మన అడ్మినిస్ట్రేటర్ పర్మిషన్ అయితే ఉంటుంది. సో సెట్టింగ్స్లోకి వెళ్ళి అడ్మినిస్ట్రేటర్ పర్మిషన్స్లోకి వెళ్ళి ఆ అప్లికేషన్ ఒకవేళ పర్మిషన్ ఇచ్చి ఉంటే ఆ పర్మిషన్ అనేది రిమూవ్ చేయండి. అక్కడ నుండి రిమూవ్ చేసిన తర్వాత ఆ అప్లికేషన్ని అన్ఇన్స్టాల్ చేసే ఆప్షన్ అయితే ఉంటుంది. మన మొబైల్లో ఫైండ్ మై డివైస్కి మాత్రమే ఆ పర్మిషన్ ఉంటుంది. మన ఫోన్ పోయినప్పుడు మన ఫోన్ ఫైండ్ చేసుకోవడానికి కోసం ఆ పర్మిషన్ ఫైండ్ మై డివైస్ అనే పర్మిషన్ అడ్మినిస్ట్రేటర్ పర్మిషన్ అయితే ఇచ్చి ఉంటుంది ఆ అప్లికేషన్. అండ్ అది ఏదైతే సర్వీస్ ఉందో అది అన్ఇన్స్టాల్ చేయకుండా. సో దాన్ని అయితే తీసేయకండి. వేరే ఏదైనా థర్డ్ పార్టీ మీకు అక్కడ సస్పీషియస్గా ఏదైనా అనిపిస్తే వాటిని మాత్రం రిమూవ్ చేయండి.
సో ఇవన్నీ ఆప్షన్స్ ద్వారా మన ఫోన్ హ్యాక్ అయిందా లేదా, హ్యాక్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి, అండ్ మనం ఏదైనా థర్డ్ పార్టీ అప్లికేషన్ ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అయితే మీకు అర్థమైందైతే అనుకుంటున్నాను. ఈ వీడియో ద్వారా మీకైతే కొంతవరకైనా నాలెడ్జ్ అయితే వచ్చింది అనుకుంటున్నాను. మీ మొబైల్ హ్యాక్ అవ్వకుండా అండ్ మీరు సెక్యూర్గా ఉంటారు, మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ బయటికి లీక్ కాకుండా ఉంటారు అయితే నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో ఇంతే. ఈ వీడియోని మ్యాక్సిమం షేర్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. అండ్ అదేవిధంగా మీకు ఇంకా ఏదైనా వీడియోస్ కావాలనుకుంటే ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి, నేను తప్పకుండా ఆ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.